హాయ్, అందరూ ఇంట్లో ఉండేటువంటి రైస్ ప్యాకెట్స్ని పడేస్తున్నారా? ఈరోజు దాని ఉపయోగం ఏంటో ఇది చూస్తే మీరు అసలు దాన్ని పడేయరు. అదేంటో మీకు లేట్ చేయకుండా చూపించేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా అన్వితో ఈ వీడియో అనేది స్టార్ట్ చేయించేసాను కదా. ముందు టాపిక్ వచ్చేస్తాను. అదేంటంటే, ఇంట్లో మనకి రైస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనం మంత్లీ తీసుకొచ్చుకుంటుంటాము. అయితే ఈ రైస్ ప్యాకెట్ తోటి మనము అన్నీ ఎక్కువ ఉండిపోతాయి అన్నమాట నా దగ్గర. అంటే మంత్ అట్లా తీసుకొచ్చుకున్నప్పుడు ఎక్కువ మిగిలిపోతాయి. ఇంతకుముందు అమ్మ వాళ్ళు పత్తి పంట అట్లా వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ పత్తి కోసం అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఈ సంచులు అవి తీసుకువెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పత్తి అలా ఏం వేయలేదు. కాకపోతే ఇంకా ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అది కాకుండా అప్పటికప్పుడు అమ్మ వాళ్ళు ఇంకా ఇంత దూరం వచ్చినా కూడా నా దగ్గర అంటే ఎక్కువ అంటే ఒక 10-20 అంతకు మించి ఎక్కువ ఏమి ఉండవు కదా. అలానే ఇప్పుడు కూడా మళ్ళీ దగ్గర 30 ప్యాకెట్స్ దాకా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ మంచివి తీసుకున్నాను. మిగతావన్నీ పడేసేసినాను అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళకి అవసరం లేదు, నాకు అవసరం లేదు. వీటిని కట్ చేస్తుంటే సిజర్ వచ్చేసి మెషిన్ సిజర్ ఉంది, కానీ నా దగ్గర అది వాడితే క్లాత్స్కి మళ్ళీ అంత షార్ప్నెస్ అంతా పోతుందని చెప్పి నేను దాన్ని వాడడం లేదు. ఇది మామూలుగా వంటకి మనం యూజ్ చేస్తాం కదా, ఆ చిన్న కత్తెర, దాటితోటి ఆ ప్యాకెట్ని 2 సైడ్స్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలి. పెద్దగా లాంగ్గా పెట్టేసేయాలన్నమాట దాన్ని. ఆ విధంగా అన్నిటినీ కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాతనే వీటిని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. మనము అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళము ఏం చేస్తుంటామనంటే, ఇవి అవసరమా మనకి, ఎప్పటికప్పుడు పడేసేస్తే ఇంత పని ఉండదు కదా అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఇంట్లో మనం ఏదైతే మిగిలియడం అని అంటే ఎంతో పెద్దవి మిగిలియాల్సిన అవసరం ఏం లేదు. చిన్నటివి మాత్రమే. అంటే ఇప్పుడు నేను రైస్ ప్యాకెట్ తీసుకున్నాను, అలాంటిది మనం ఎత్తి పెట్టుకొని దాంతో ఏమైనా చేయొచ్చా, అది మనకి ఏమైనా ఉపయోగపడుతుందా అని చెప్పి ఆలోచించుకున్నట్టే ఇంట్లో కూడా ప్రతి వస్తువుల్లో, ప్రతి అమౌంట్ సేవింగ్ విషయంలో, ప్రతి దాంట్లో కూడా మన ఆడవాళ్ళ హస్తం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని చెప్తే మగవాళ్ళు ఎంత ఉన్నప్పటికీ బయట నుంచి తీసుకొచ్చి మనకు అన్నీ ఇచ్చేసి వెళ్తారు. ఇంకా ఆ పొయ్యి దగ్గర అంటే మనం చేసేటువంటి ఆ వంటలు కానీ, ఇంకా ఇంట్లో వాడేటువంటి బట్టల సోప్ అని, అవన్నీ చిన్న వాటితోనే మనం ఎక్కువగా ఓవర్గా వాటిని యూజ్ చేయకుండా కొంచెం అలా ఏదన్నా కొంచెం సర్దుకుంటూ వస్తే మనం కొన్నిటిని మిగిలించినందుకు మన హస్బెండ్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. అలాగనే నేను నా ఇంటి కోసం నా వంతు నేను కష్టపడుతున్నాను అన్నట్టు కొంచెం మంచి ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. అలాగే ఈరోజు వచ్చేసి రైస్ ప్యాకెట్స్ తోటి చేశాను అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకటి చేసుకున్నాను ఈ రైస్ ప్యాకెట్స్ తోటి. కాకపోతే అది చిన్నగా అయిపోయిందనమాట. ఇంట్లో అశ్వి చెప్పులు ఇవి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నావి 2 pairs, మా హస్బెండ్ 2 pairs. ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్తే ఇంకా ఒక 2 ఇంకా 4 ఉన్నాయి అంతే. కానీ అశ్వి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాడికి డ్రెస్సెస్ పైకని, ఇంకా స్కూల్కి అని, రన్నింగ్ షూస్ అని చెప్పి ఇట్లా ఉంటాయి కదా, వాటివే చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంకా అయితే పట్టడం లేదు, అందుకని చెప్పి తీసేసినాను. అసలు ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చిందని అంటే, మనం ఎక్కువ చెప్పల్ స్టాండ్స్ తీసుకుంటుంటాం కదా. నా ఇప్పుడున్నటువంటి 9 years ఎక్స్పీరియన్స్లో చెప్పల్ స్టాండ్స్ 1 by 1 ఎంత లేదన్నా కూడా 2 years ఒకటైనా కూడా అంత చిలుమదంతా పట్టేసిపోవడము ఆ విధంగా అవుతుంది. అసలు ఎన్నెన్ని తీసుకురావాలి ఇలాంటివి. ఇంకా సిల్వర్ అనుకున్నా, ప్లాస్టిక్ అనుకున్నా కూడా అసలు నాకు ముందు ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు. నాకు ఉండేటువంటి ఒకే ఒక ప్లేస్ ఏంటంటే, మనకున్న దాంట్లో మనం కొంచెం నీట్గా పెట్టేసుకోవాలనేది నా ఉద్దేశం అనమాట. అందుకని చెప్పి ఆ ప్లేస్ని కూడా నీకు చూపిస్తా, ఇది ఎక్కడ పేస్ట్ చేశాను అనేది. ఆ ప్లేస్లో ఎవరికి అడ్డం రాకుండా, అంటే ఇప్పుడు నేను చెప్పల్ స్టాండ్ పెట్టుకున్నానంటే నాకు తిరగడానికో, లేదంటే కనుక ఏదైనా ఒక వస్తువు అక్కడ నుంచి అక్కడ పెట్టుకోవడానికో ఇట్లా చిన్న క్లమ్జీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, అన్వి మెయిన్గా చెప్పల పైన అంటే పడిపోతున్నాడు. వాటిని పడిపోవడం ఏంటంటే వాటిని తీసుకొని ఆడుకుంటూ తర్వాత నోట్లో పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తున్నాడు. సో నాకు అదైతే నచ్చలేదు. అందుకని చెప్పి ఏమైనా చేయాలి ఇంకా అని చెప్పి అనుకున్నా. ఇంకొకటి వచ్చేసి ఆ చెప్పల్ స్టాండ్ మనం ఒక 600-700 పెట్టి తీసుకున్నా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనేది అనిపించడం లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ప్లేస్లో నేను ఆ చెప్పల్ స్టాండ్ అనేది పెట్టుకోలేకపోతున్నా. అందుకని చెప్పి
ఇంకా ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఏం చేయాలా ఎట్లా అని చెప్పి ఆలోచిస్తుంటే ఈ విధంగా అయితే ఒకసారి చేసి చూద్దామని అనిపించింది. అది నాకు సెట్ అయింది. అందుకని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా పెద్దది కావాలని చెప్పి కుడుతున్నా. ఇప్పుడు ఎట్లాయో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నా ఫాలోవర్స్కి కొంత అయినా సరే హెల్ప్ అవుతుంది. ఎవరికైనా ఈ విధంగా ఐడియా వస్తే బాగుంటుంది కదా, వాళ్ళు ఏమైనా ట్రై చేసుకుంటారేమో, అటు మనీ సేవ్ అవుతుంది, ఇటు వీళ్ళకి ఏదైనా క్లమ్జీ ప్లేస్ ఉంటే కనుక దాంట్లో ఇది ఓకే అవుతుంది, సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో హెల్ప్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియజేయండి. అలాగే లాస్ట్ వరకు ఎంతమంది చూస్తున్నారో తెలియజేయండి. ఒకటి, నా పిల్లలు లైఫ్ లాంగ్ చూసుకోవాలని చెప్పి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీకి, అంటే ఈ సబ్స్క్రైబరే నా ఫ్యామిలీ అనమాట. ఈ ఫ్యామిలీకి ఏదో అంతో ఇంతో కొంచెం హెల్ప్ఫుల్ అయినటువంటి వీడియోస్ అందిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఇలాంటివి పెడుతున్నాను. ఓకేనా. ఇంకొచ్చేసి అలా 1 by 1 అయితే స్టిచ్ చేశాను. దాన్ని ఇంకా ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ గుండు సూదులు ఉంటే కనుక మనకు మంచిగా ఉపయోగపడతాయి. అవి 1 by 1 ఒక స్టెప్స్ లాగా దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావడంతో నేనేం చేసినాను, గుండె పిన్నులు లేవనని చెప్పి పెద్ద పిన్నీసులు ఉంటాయి కదా, ఆ పిన్నీసులు అయితే పెడుతున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ 1 by 1 పెట్టేసుకోవాలి. దాన్ని మళ్ళీ మిషన్ తోటి మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి అనమాట. ఇది నాకు ఆ చెప్పులు అవన్నీ ఎక్కువైపోయాయి, అది కూడా బయటికి కనపడుతుందని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఎంతమందికి నచ్చిందో కామెంట్లు అయితే తెలియజేయండి. అలాగే మీకు కూడా ఏవైనా ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేటువంటి టిప్స్ తెలిస్తే వాటిని నాతో కూడా షేర్ చేసుకోండి. వాటిని నేను కూడా అప్లై అనేది చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు సెలవు అందరికీ. బాయ్ బాయ్.